శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 22nd చాప్టర్లో 23rd శ్లోకా నుంచి శివ నైవేద్యం యొక్క మాహాత్యాన్ని చెప్తూ అలాగే బిల్వపత్రం యొక్క మాహాత్యాన్ని చెప్తున్నారు. పుణ్యతీర్థాని యావంతి లోకేషు ప్రతితాన్యపి తాని సర్వాణి తీర్థాని బిల్వమూలే వసంతి. ఆ బిల్వ చెట్టు ఆ మహేశ్వరుడు యొక్క స్వరూపము. అంటే ఈ సంసారంలో ఎన్ని ప్రసిద్ధమైన తీర్థాలు ఉన్నాయో ఆ అన్ని తీర్థాలు కూడా బిల్వ వృక్షం ఎక్కడైతే ఉందో దాని మూలంలో నివసిస్తాయి అంటారు. ఇక్కడ అంతా ఆ మూలలో ఎలా ఉంటుంది అంటే, ఎలా అయితే పరమాత్మ ఎక్కడున్నాడో సర్వవ్యాప్తి, ఆయనలోని ప్రదేశం ఎక్కడన్నా ఉందా? లేదు. చరాచర జీవరాశుల్లో అన్నిటిలో అంతర్లీనంగా ఉన్నది పరమాత్మే. పరమాత్మ లేకపోతే దేనికి ఆధారం లేదు. పరమాత్మే ఆధారానికి మూలము, పరమాత్మ వాటికి స్థితికి గతికి మూలము. అలాగే ఈ బిల్వపత్ర వృక్షమే పరమాత్మ అయినప్పుడు ఆ మూలంలో పరమాత్మ ఉన్నాడు అంటే పరమాత్మ ఎక్కడుంటే సర్వము అక్కడే ఉంటుంది. అందుకే సకల తీర్థాలు కూడా ఆ బిల్వపత్ర చెట్టు యొక్క మూలంలో ఉన్నాయి. బిల్వమూలే మహాదేవం లింగరూపిణమవ్యయం యః పూజయతి పుణ్యాత్మా సా శివం ప్రాప్నుయాత్ ధ్రువం. అంటే పుణ్యాత్ములు బిల్వ వృక్షం మూలంలో లింగ రూపంగా అవ్యయ ఎలా అయితే వ్యక్తం కాకముందు సర్వము అవ్యక్తంలో ఉన్నది. అందుకే అవ్యక్తంగా ఉన్నాడు పరమాత్మ. అందులోంచే వ్యక్తపడుతున్నాయి అన్నీ. మళ్ళీ అవన్నీ అవ్యయంలోకే వెళ్ళిపోతున్నాయి. అవ్యక్తంగా ఉన్న పరమాత్మ, అందుకే అవ్యయ. ఆ మహాదేవుణ్ణి పూజించుకోవాలి. మూలంలో లింగ రూపంలో ఉన్నాడంటే నిరాకారకి ప్రతీకగా అక్కడ ఉన్నాడు పరమాత్మ. అందుకే నిశ్చింత రూపంలో ఎవరైతే ఆ శివుణ్ణి అలా బిల్వ చెట్టు యొక్క మూలంలో విశేషంగా పూజించుకుంటున్నారో వాళ్ళకి ఆ పరమేశ్వరుడే ప్రాప్తి. అంటే ఆ బిల్వ మూలంలో లింగస్వరూపుడు అంటే నిరాకారకి ప్రతీక అయిన అవినాశి అయిన అవ్యక్త రూపంలో ఆ మహాదేవుడే ఉంటున్నాడని ఎవరైతే పూజించుకుంటున్నారో తప్పనిసరిగా వాళ్ళకి శివపదము పొందుతారు. బిల్వమూలే జలేర్యస్తు మూర్ధానామభిషిచ్ఛతి సా సర్వతీర్థస్నానతః స్యాత్ స ఏవ భువి పావనః. ఎవరైతే బిల్వ వృక్షానికి మూలంలో అక్కడ అభిషేకం, ఆ పరమాత్మకి అభిషేకం చేస్తున్నారు అంటే దానికి నీళ్లు కింద వేస్తున్నారు. వాళ్ళు సమస్త తీర్థాల్లో స్నానం అంటే ఇక్కడ బిల్వ చెట్టు దగ్గర అక్కడ జలం చేత అంటే అక్కడ మస్తకానికి అక్కడ ఇస్తూ అక్కడ నుదిటి మీద ఎప్పుడైతే అది అలా కడుక్కుంటున్నారో అప్పుడు సమస్త తీర్థాల్లో తీర్థాల్లో ఏం చేస్తాం? వెళ్తున్నాం, మనం ములుగుతున్నాం, వస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ బిల్వ చెట్టు మూలంలో స్నానం చేయకుండా ఇక్కడ మస్తకానికి అంటే ఈ మన నుదిటి మీదకి ఎట్లా తడుపుకొని అక్కడ నీళ్లు పోస్తున్నావు, అక్కడ పరమాత్మ ఉన్నాడని అభిషేకం చేస్తున్నావు. అలా చేయటం ద్వారా సకల తీర్థంలో స్నానం చేసినంత ఫలితం వచ్చేస్తుంది. అలాగే పునీతుడైపోతాడు, పావనుడైపోతాడు, పవిత్రత మనకి చేకూరుతుంది. యతస్య బిల్వమూలస్య తాళవాలామనుత్తమం జలాకులం మహాదేవో దృష్ట్వా తుష్టో భవత్యలం. అలాగే ఇక్కడ ఈ భూతలంలో పవిత్రుడైపోతారన్నారైతే బిల్వవృక్ష మూలంలో ఆ నీటి చేత నిండిపోయి ఉన్న ఆ పరమాత్ముని ఇక్కడ చూసి పరమశివుడు కూడా సంపూర్ణంగా సంతుష్టుడవుతాడు. ఎలా అయితే పరమాత్మ నువ్వు పూజ చేసి ఇన్ని నైవేద్యాలు పెడితే తృప్తి చెందుతాడని ఎక్కడా రాసిలేదు. ఏది చేసినా, పూజ చేసినా, వ్రతం చేసుకున్నా, ఏది చేసుకున్నా సరే ఇంతమందికి పిలిచి వాళ్ళకి ఇవ్వాలి, దానం చేయాలి, ధర్మం చేయాలని చెప్పంటే ఒకరికి పెట్టడం నేర్చుకో. నీకు నువ్వుగా మామూలుగా ఇవ్వాలంటే నీ మనసు అంగీకరించదు కాబట్టి ఆ పరమాత్మ అన్నని నామాన్ని పెట్టుకుని అప్పుడు నువ్వు దాని ద్వారా ఇంకొకరికి ఇవ్వు. పైగా ఎవరికి ఇమ్మన్నారు? పాత్రత బట్టి ఇమ్మన్నారు. ఇన్ని నైవేద్యాలు నేను అన్నీ అక్కడ సమర్పించేసి అన్నీ నేనే తినేటప్పుడు దానికి ఒక అర్థం పర్థం ఉంటుందా? ఉండదు. అందుకే సమస్త తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం ఎలా అయితే నీకు వస్తుందో బిల్వ వృక్షం యొక్క మూలంలో అక్కడ నీరుని ఎప్పుడైతే పోస్తున్నావో దాని ద్వారా అది చూసి పరమాత్ముడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ఇక్కడ బిల్వ చెట్టుకి మనకు ఆకులు ఎలా ఉంటే 3 ఉంటాయి. 3 కాలాలకి 3 అవస్థలకి ప్రతీకగా, 3 గుణములకి ప్రతీకగా
ఎలా అయితే గుణమయంగా ఉంది ఈ సృష్టి మొత్తం, అందరిలోనూ 3 గుణాలు ఉంటాయి. సాత్విక, రాజస, తామస ఉంటాయి. బిల్వాష్టకంలో కూడా అది చక్కగా రాసి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రసన్నత ఎందుకు పొందుతున్నాడంటే, చెట్టుకు నీరు పోసిన అది పరమాత్మ అన్న భావనతో. అందుకే ఇక్కడ ఈ చెట్టు మూలంలో ఉన్నది లింగాకారంలో పరమాత్మ అన్న భావన అని చెప్పాను. నేను పరమాత్మకి చేస్తున్నాను, నేను కాబట్టి ఈ చెట్టుని ఇంత పెంచాను, నేను కాబట్టి ఇక్కడ ఉంది, నేను కాబట్టి అది చేశాను అని చెప్పుకోవటం కాదు. ఇది చేసే అవకాశాన్ని, సందర్భాన్ని పరమాత్మ ఇచ్చాడు, పరమాత్మే చేపించుకుంటున్నాడన్న భావనతో. పూజయేద్భిల్వమూలం యో గంధపుష్పాదిభిర్నరః శివలోకమవాప్నోతి సంతతిర్వర్ధతే సుఖం. ఎవరైతే గంధ పుష్ప ఇటువంటివన్నీ తీసుకుని ఆ బిల్వ వృక్షానికి మూలంలో పూజ చేస్తున్నారో, ఇక్కడ గంధాలు పుష్పాలు ఇవన్నీ చెప్పినప్పుడు ఏం చేస్తామంటే, ఇంతింత గంధం తీసుకెళ్ళిపోయి, ఇంతింత కుంకుమ పసుపు తీసుకెళ్ళిపోయి అక్కడ కుంభాలు కుంభాలుగా వేసేమని కాదు, స్వల్పంగా అలా నువ్వు చేస్తే ఈ లోకంలో అంటే ఏది చేసినా భోగ మోక్ష రెండూ లభిస్తాయని చెప్తున్నారు. అందుకే ఇలా ఈ గంధ పుష్పాదులతో పూజించటం ద్వారా ఆ బిల్వ వృక్షం యొక్క మూలంలో వాళ్ళకి శివలోక ప్రాప్తి లభించటమే కాకుండా సంతాన సుఖాలు అభివృద్ధి కూడా చెందుతాయి. బిల్వమూలే దీపమాలాం యః కల్పయతి సాధరం సా తత్వజ్ఞాన సంపన్నో మహేశాంతర్గతో భవేత్. ఎవరైతే బిల్వ వృక్ష మూలంలో ఆధారపూర్వకంగా దీపాలు వెలిగిస్తున్నారో, అలాగే దానాలు చేస్తున్నారో, తత్వజ్ఞాన సంపన్నులు అవుతారు. తత్వజ్ఞాన అంటే పరమాత్మ యొక్క తత్వమైన జ్ఞానము నీకు తెలుస్తుంది. కొన్ని కొన్ని క్రతువులు దేరేనే ఇప్పుడు గురువుకి సేవ చేయటం ద్వారా విద్య అభ్యస్ మనకు వచ్చేస్తుంది అంటారు. అది వినటానికి ఏంటి నమ్మశక్యంగా అనిపించదు, కానీ అది నిజం. నువ్వు ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా, అందుకే మనకి శ్లోకంలో కూడా ఏం చెప్తారు, ముందు గురువుతోనే మొదలవుతుంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. గురు రూపంలో ఉన్నది పరమాత్మ అన్న భావన నీకుండి, ఆ గురువుకి ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా నువ్వు సేవ అలా చేసుకుంటున్నావో, దాని ద్వారా గురు అంటే పరమాత్మ గురు రూపంలో ఉండి ఆ విద్యను నీకు సులభతరంగా చేసేస్తాడు. వాళ్ళ స్పర్శ మాత్రం చేత కూడా నీకు అది లభించేస్తూ ఉంటుంది. అందుకే ఆధారపూర్వకంగా అక్కడ దీపాలు వెలిగించటం, అక్కడ దానాలు చేయటం, ఇవన్నీ చెయ్యటం ద్వారా ఏమవుతుంది, ఆ పరమాత్మ యొక్క తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అన్నది ఏంటి అంటే, ఆ తత్వం ఏంటి, ఎలా అయితే విభూతులు ఉన్నాయో, గాలి నీరు నిప్పు అన్నీ పరమాత్మయే, చరాచర జీవరాశుల్లో ఉన్నదంతా పరమాత్మయే, అవతారాలు ఒక్కట్లోనే పరమాత్మ ఉంది, ఇవన్నీ కాదని కాదు, ఎక్కడ చూసినా ఉన్నది పరమాత్మే. పరమాత్మ కానిది లేనిది ఏదీ లేదు. ఆ తత్వం అన్న జ్ఞానం నీకు తెలుస్తుంది. అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది. అందుకే ఆ మహేశ్వరుడికి సాన్నిధ్యం నీకు లభిస్తుంది. అజ్ఞానం ఉంటే ఆ సాన్నిధి వెళ్ళలేవు. అలాగే నాలో వికారాలున్నా వెళ్ళలేను, అలాగే నాలో వాసనలున్నా నేను అది చెయ్యలేను, నాలో చంచలత్వం ఉన్నా మళ్ళీ నాకు అది అర్థం కాదు. ఇవన్నీ క్రమేణా తొలగిపోయిన కారణంగా ఇక్కడ దీపమాల పై దానం అన్నది రెండు ఎందుకు చెప్పారంటే, నీ పాపరాశి తొలగిచ్చేస్తుంది, అంధకారాన్ని తీసేస్తుంది, జ్ఞానాన్ని ఆ బీజం చిగురించేలాగా చేస్తుంది. అందుకే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం నీకు లభిస్తుంది. బిల్వశాఖాం సమాధాయ హస్తేన నవపల్లవం గృహీత్వా పూజయేద్బిల్వం సచ పాపేహ ప్రముచ్యతే. బిల్వ శాఖలు అంటే ఆ కొమ్మలు ఎవరైతే చేతిలో పట్టుకుని ఉన్నారో దాంతో మళ్ళీ ఈ పల్లవులు చేస్తున్నారు, అలాగే బిల్వాన్ని పూజిస్తున్నారు, వాళ్ళకి సమస్త పాపాల నుంచి ముక్తి లభిస్తుంది. అంటే ఇక్కడ ఆ శాఖలు చేత్తో పట్టుకుని, అంటే ఈ కొమ్మల ద్వారా కూడా వృక్షాలు మళ్ళీ వస్తాయి. అంటే మనం అంటు కట్టడం అంటాం కదా, అలా కొమ్మలు తీసుకుని మళ్ళీ మనం ఇంకో ప్రదేశంలో పెడితే అది కూడా మళ్ళీ ఒక మహావృక్షం అవుతూ ఉంటుంది. అందుకే శాఖలు. అక్కడ మనకి ఏదన్నా కొన్ని లక్షపత్రి ఇట్లా పూజించాలి అన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చెట్ల మీద పడిపోతాం, అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసేస్తూ ఉంటాం. అవన్నీ చేసేది పూజ చేసేసాం కదా అనుకుంటాం. అలా కాదు, ఆ శాఖల్ని కూడా చేతిలో పట్టుకున్నప్పుడు, అందుకని ఇక్కడ దాన్ని పూజించుకోవాలని చెప్పినప్పుడు ఎంత భక్తితో ఉండాలి. సమస్త పాపాలని ఇచ్చి నీకు ముక్తినిస్తుంది. అలాగే ఒక శాఖ తీసుకుని మళ్ళీ పెడితే అది మళ్ళీ మహావృక్షం అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతిదీ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఎండిపోయినా కట్టయినా సరే పొయ్యలోకి పనికొస్తుంది, ఇంకో దానికి పనికొస్తుంది. మనిషి జీవించి ఉండగా ఇంకొకటికి పనికి రాకుండానే పోతాడు. వాడి యొక్క భోగాలను చూసుకుంటూ వాడి యొక్క మోహాల కోసం కోరికల కోసమే అన్నట్టు జీవితాన్ని వృధా చేసుకుంటాడు. చచ్చాక కూడా పనికొచ్చేది
సృష్టిలో ప్రతిదీ మనిషి తప్ప బ్రతికుండగా పనికొచ్చేలా ఒక పని చెయ్యం, మరణించాక మన శరీరంలో అవయవాలు కూడా ఇంకొకరికి ఇవ్వచ్చేమో, కాకపోతే అవి కూడా మళ్ళీ అమ్మో అవి తీసేస్తే ఎలా అన్నట్టుగా మళ్ళీ నేను స్వర్గానికి వెళ్ళనేమో, అవి అన్నీ శరీరంతోనే వెళ్ళిపోవాలి కదా అన్నట్టుగా ఇలాంటి అన్నీ కూడా మనకి అజ్ఞానజనితమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ఆ శాఖల నుంచి కూడా ఇంకో చెట్టు వస్తూ ఉంటుంది. ఆ పండులోంచి కూడా విత్తనాలు తీసి మళ్ళీ వేస్తే మళ్ళీ అవి మహావృక్షాలు అయిపోతూ ఉంటాయి. బిల్వమూలే శివారతం భూజయేధస్తు భక్తితః ఏకం వా కోటి గుణితం తస్య పుణ్యం ప్రజాయతే. ఎవరైతే భక్తిపూర్వకంగా బిల్వ వృక్షం దగ్గర శివభక్తులకి భోజనం పెడుతున్నారో ఎన్నో కోట్ల మనుషులకి భోజనం పెట్టినంత పుణ్యం వస్తుంది. అంటే చేసేది స్వల్పంగా చేసిన ఏదైతే అక్షయ తృతీయ ఉంది, ఆ రోజు ఇంత పుణ్యం చేసినా నీకు ఎన్నో రెట్లు వేలు కోట్లు అంత వస్తుంది అంటారు. మరి ఇంత పాపం చేసినా అలాగే వస్తుంది కదా. పెట్టేటప్పుడు యథాశక్తి నాకు ఎంత ఓపిక ఉందో అంత, నాకు ఎంత పెట్టగలనో అంత, అందుకే భక్తిపూర్వకంగా పెట్టమన్నారు. ఆ చెట్టు దగ్గర ఎవరైతే మళ్ళీ ఇక్కడ శివభక్తులకి అంటే ధర్మపరంగా ఉన్న వాళ్ళకి పెట్టాలి. అంతేగాని ఎచ్చు పెచ్చుకి చూసావా నేను 5,000 మందిని పిలుచుకున్నాను, 100 మందికి పెట్టి నేను ఇన్ని రకాలు ఎన్ని వెరైటీలు పెట్టాను చూసావా, అది ఎందుకు ఎవరికి వస్తుంది. ఇలా భక్తుడికి పైగా అపాత్రదానం కాకుండా పాత్రత బట్టి అలా ఎవరికైతే భక్తితో శ్రద్ధతో పరమాత్మకే పెడుతున్నానని ఆ పరమాత్మ మీద భక్తితో నువ్వు ఎప్పుడైతే పెడుతున్నావో కొన్ని కోట్ల మందికి నువ్వు భోజనం పెట్టినంత పుణ్యం నీకు లభిస్తుంది. ఫలితాన్ని ఆశించి చేసిన ఇటువంటివి చెయ్యమని, ఇటువంటివి చెయ్యటం వల్ల నీ జన్మ సార్థకం అవుతుందన్న భావనతో ఇవన్నీ చాలా అందంగా పెట్టారు. బిల్వమూలే క్షీరయుక్త మన్నమజ్జేయేన సంయుతం యో దధాచివ భక్తాయ సాధరిద్రో న జాయతే. బిల్వ వృక్షం కింద అలాగే పాలతో లేకపోతే నెయ్యితో కలుపుకున్న పరవన్నాలో ఇటువంటి వేవోటి ఆ శివభక్తులకి ఎవరైతే మనం ఇస్తున్నా లేదా పాలు ఇలాగ నెయ్యి అట్లాంటి ఎవరైతే దానాలు చేస్తున్నారో అటువంటి ఎవరైతే ఇచ్చుకుంటున్నారో వాళ్ళకి దారిద్రం అన్న బాధే ఉండదు. వాళ్ళకన్నీ ఇంకా ఏది పట్టుకున్నా అది బంగారమే అంటుంది. అందుకే వాళ్ళు దరిద్రులు ఎవరు. ఎందుకు ఒకటి ఇస్తున్నావు, ఒకటి ఇస్తే ఇంకా 10 వస్తాయి నీకు, 10 వచ్చాక కూడా మళ్ళీ ఇంకా ఇస్తూ ఇస్తూ ఉంటే నీ చేతిలో ఎప్పుడూ తరగదు. ఎందుకంటే నీకు ఇవ్వటం వచ్చు కాబట్టి. ఇచ్చేవాడికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాడు 100 ఇస్తాడు, 10 ఇస్తాడు, వాడికి ఇవ్వటమే తెలుసు. అట్లాంటి వాడి దగ్గర ఎప్పుడూ ఉంటుంది. నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయి, 4-5 బంగ్లాలు ఉన్నాయి, నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి నేను అలాగేమీ చెయ్యను, వాళ్ళందరూ పిచ్చోళ్ళు అట్లా అన్నీ చేసుకుని ఇప్పుడు చూసా వాళ్ళ పరిస్థితి అని మాట్లాడతారు కొంతమంది. చచ్చేటప్పుడు ఏం బిల్డింగ్లు పట్టుకెళ్ళావు నువ్వు. ఒక మంచి మాట నువ్వు పోయాక కూడా నీ గురించి మాట్లాడలేకపోతున్నారు అంటే జీవించి ఉండగా ఎంతమందిని ఎన్ని రకాలుగా బాధ పెట్టావు. అందరినీ నేను సుఖపెట్టలేను, అందరినీ నేను సంతోషపెట్టలేను, అందరికీ నేను మంచి చేయలేను, కనీసం ఒక్కళ్ళకి ఇద్దరికి చేసిన భక్తి భావనతో పరమాత్మని తలుచుకుని అందుకు చేయమని చెప్పారు. ఇలా చెయ్యటం ద్వారా మనకి దారిద్రం అన్నది ఏంటి అంటే అన్నీ ఉన్నాయి కానీ నాకు తింటే అరగదు, నిద్ర రాదు, పరుపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అది దరిద్రం. నేను మాట్లాడటానికి నలుగురు నా పక్కన లేరు, నన్ను ఎవడు ఇంటికి పిలవడు, నాతో ఎవడు మాట్లాడు, నాకు ఒక పని కావాలంటే అది చేసుకోవాలన్నా అది ఎలా చేయాలన్నా చెప్పేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, నా బాధను పంచుకునేవాళ్ళు, నా సంతోషాన్ని పంచుకునేవాళ్ళు, ఇది కూడా దరిద్రమే. ఇది అసలైన దరిద్రం. డబ్బుదే ఉంది, ఈరోజు వస్తుంది రేపు పోతుంది. పరమాత్మ అనుగ్రహం ఉంటే మన అవసరానికి ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారా చేస్తాడు. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉంటే, నువ్వు చేయాల్సిన కృషి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇలా ఎవరైతే పాలు నెయ్యి ఇస్తారో దాంతో చేసిన పరవన్నాన్ని భక్తుడికి ఇవ్వటం ద్వారా వాళ్ళు ఎప్పటికీ దరిద్రులు కారు. సాంగోపాంగమితి ప్రోక్తం శివలింగ ప్రపూజనం ప్రవృత్తానాం నివృత్తానాం వేదతో దీవిధం ద్విజాః. అంటే ఎవరైతే సాంగ ఉపాంగ ఇట్లా అన్ని రకాలుగా ఆ శివలింగాన్ని విధి విధానంగా అంటే శారీరకంగా మానసికంగా వాక్కు రూపంలో వస్తు రూపంలో అన్ని పైగా భక్తి శ్రద్ధతో పూజా విధి విధానాలు తెలుసుకుని భక్తిపూర్వకంగా చెయ్యటం అన్నది శ్రేయస్సు. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను. అయితే ఇక్కడ నివృత్తి ప్రవృత్తి కొన్ని సకామంగా చేస్తాం, కోరికతో చేస్తాం, కొన్ని అన్నీ
ఇక నివృత్తి అంటే ఇది కావాలని కానీ అది అక్కర్లేదు కానీ ఇంక ఏవి ఉండవు మనకి. ఎందుకంటే పరమాత్మమయంగానే పరమాత్మ చింతనలోనే పరమాత్మకి అంటే నిష్కామ స్థితిలో కొన్ని కొన్ని మన అవసరాలకి చేస్తూ ఉంటాం. ఇవి చెయ్యాలి చేస్తున్నాను. ప్రవృత్తి ఎలా అయితే వృత్తి ఒక పని చేస్తున్నాం. అయితే కొన్ని కోరికతో చేస్తాం, కొన్ని కోరిక లేకుండా చేస్తాము. అయితే మళ్ళీ రెండిటికి భేదం ఉన్నది. ప్రవృత్తికి నివృత్తికి ఎందుకు భేదం ఉంటుందంటే ఇంకా రాగం ఉంది, ఇంకా నాకు ఈ బంధనాలు ఉన్నాయి, నాకు కొడుకులు మనవలు ఇల్లు సంసారం ఇవన్నీ ఉన్నాయి, భక్తి ఉంది, కానీ ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు ప్రవృత్తిలో ఉన్నారు. నివృత్తి అంటే ఇంకా పరమాత్మకే సమర్పణ భావంతో జీవితాన్ని ఇవన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళు. ప్రవృత్తానాం పీఠపూజా సర్వావిష్టప్రదా భువి పాత్రేణైవ ప్రవృత్తస్తు సర్వపూజాం సమాచరేత్. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు పీఠ పూజ అంటే ఇక్కడ జీవించి ఉండగా ఇహలోకంలో సకల కోరికల అభిష్టాలన్నీ కూడా వాళ్ళకి తీరిపోతాయి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కావాలి, గురువు కావాలి, ఇవన్నీ కావాలి. అందుకని వాళ్ళు ఇవి చేయటం ద్వారా వాళ్ళ పూజ వాళ్ళకి సంపన్నమవుతుంది, వాళ్ళ కోరికలు నెరవేరిపోతాయి. నైవేద్యమభిషేకాంతే శల్యాన్నేన సమాచరే పూజాంతే స్థాపయేత్ లింగం పుటే శుద్ధే పృథగ్గృహే. అలాగే అభిషేకము, అలాగే మనమైతే కొంచెం మార్గశిర మాసంలో లభించే బియ్యాన్ని అగహాని బియ్యం అంటారు. ఆ నాణ్యమైన బియ్యాన్ని ద్వారా చేయబడిన నైవేద్యాలు నివేదిస్తూ ఉంటారు. అంటే అభిషేకం అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని ఈ బియ్యంతో తయారు చేసిన దాన్ని నివేదిస్తారు. అలాగే పూజ అవ్వగానే శివలింగాన్ని మళ్ళీ శుద్ధి చేసుకుని అలా ఇంటి యొక్క ఎక్కడైనా వేరుగా మళ్ళీ ఉంచాలంటే పూజ కోసం తీస్తున్నాం అక్కడ పెడుతున్నాం, మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకుని ఇంకో దగ్గర శుద్ధి చేసి పెట్టుకోవాలి. కరపూజ నివృత్తానాం స్వభోజ్యంతు నివేదయే నివృత్తానాం పరం సూక్ష్మం లింగమేవ విశిష్యతే. అలాగే నివృత్తి మార్గంలో ఉన్న ఉపాసకులు ఏం చేస్తారు అంటే వాళ్ళు చేతిలోనే ఎలా అయితే మన ఒట్టకొని వెళ్ళి ఇంకో చేతిలో ఇట్లా ముడిచి అలా పెట్టుకుని మనం థమ్స్అప్ చూపిస్తాం కదా, అలాగా ఇంకో చేతిలో పెట్టుకుని దాన్నే పూజించుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళు అన్నీ వదిలేసి ఉన్నారు. నిష్కామ భావంతో నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు భిక్షాటనతో వాళ్ళకి ప్రాప్తించిన దాన్ని అదే మా నైవేద్యంగా పరమాత్మకి నివేదించి సమర్పిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. విభూత్యాభ్యా అర్చనం కుర్యాద్ విభూతిం చానివేదయేత్ పూజాం కృత్వా తథా లింగం శిరసా ధారయేత్ సదా. అలాగే వాళ్ళు దాన్నే నైవేద్యంగా ఇస్తారు. అయితే నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఆ సూక్ష్మలింగాన్ని శ్రేష్టంగా వాళ్ళకి చెప్పబడి ఉన్నది. ప్రణవం కూడా సూక్ష్మలింగం అని చెప్పారు, పంచాక్షరం కూడా స్థూల లింగం అని చెప్పారు. అలాగే ఇక్కడ భక్తి ప్రధానము, నివృత్తిలో ఉన్నా లేకపోతే ప్రవృత్తిలో ఉన్నా సరే భక్తితో చెయ్యాలి. అందుకే ఆ విభూతులతో ఆ విభూతితో పూజించుకున్నా సరే, అందుకే నైవేద్యంగా విభూతిని సమర్పించుకున్నా సరే, అదే మళ్ళీ మహాప్రసాదంగా స్వీకరించినా సరే అంతే ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పూజ చేయటంతో ఆ విభూతి స్వరూపంగా లింగాన్ని ఆ నెత్తి మీద కూడా అందుకే సదా ధరించాలి. ఎలా అయితే ఇంతకుముందు విభూతి త్రిపుండ్రాలుగా ధరించాలని చెప్పారు, భస్మధారణ, అలాగే రుద్రాక్షి. అలాగే ఇక్కడ ఈ నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఆ విభూతిని నైవేద్యంగా సమర్పించిన ఆ విభూతిని మళ్ళీ స్వీకరించి దాన్ని శిరస్సు మీద జిమ్ముకున్నా సరే విశేషమైన ఫలితం ఇస్తుంది. అందుకే దాన్ని ఎప్పుడు ధరించి ఉండాలి. కొన్ని కొన్ని ధరించడం ద్వారా మనకి బొట్టు పెట్టుకోమని, విభూతి పెట్టుకోమని, రుద్రాక్షి ధరించమని, ఇవన్నీ ఎలా అయితే వస్త్రాలు ధరించి ఉన్నామంటే వంట మీద ఉన్నాయి నీకు, నీ ఒళ్ళు కనపడకుండా ఎలా అయితే ఉంచుతుందో ఇవి ధరించటం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని వంటి వాళ్ళ స్పర్శ ద్వారా ఆ భావన ఆ భావన ద్వారా ఏమవుతుందంటే నాలో ఉన్న వికారాలు తీసేస్తుంది తీసేస్తుంది అని చెప్పి మళ్ళీ అటువంటి వికారాల మయంగా నేను ఉండకుండా నన్ను నేను నియంత్రించుకుంటూ ఉంటాను. సహజంగా ఉన్న లక్షణం ఈ మనస్సుకు చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉండి నువ్వు అలా చేయకూడదు, ఇది ఉంది నువ్వు అలా చేయకూడదు అని నాకు నేను చెప్పుకోవాలి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు ఎలా అయితే చాలా బుద్ధిమంతుల్లాగా ఉంటారు. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తెలుస్తుంది పిల్లలు, అక్కడ మనం కొట్టలం తిట్టలం అని తెలుసు, అక్కడ మళ్ళీ ఏం అనలేం, ఇంటికి వచ్చా అనుకుంటే అనుకో అన్నట్టు వదిలేస్తారు. కానీ ఇవన్నీ మనం ఎందుకంటే నిత్యము ధరించటం వల్ల, నిత్యము వినటం ద్వారా, నిత్యము కొన్ని కొన్ని చూడటం ద్వారా నా వాసనలు తొలగిపోతాయి. 3 రకాలుగా చేస్తున్న పాపాల నుంచి నాకు విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగా కూడా జీవన్ముక్తి స్థితికి నేను వెళ్ళగలను.
ఈ జన్మను నేను సార్థకం చేసుకోవాలి కాబట్టి అలా దాటి సంపర్కంలో ఉండటం అన్నది మనం అలవర్చుకోవాలి. దీంతో శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహితలో 22 చాప్టర్ సంపూర్ణం.